ఇన్సూరెన్స్ క్లెయిమ్లు, వాహన ప్రమాద బీమా కేసులు, ఇతర బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన పెండింగ్ కేసుల్లో మధ్యవర్తిత్వం నిర్వహించడం ద్వారా ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం పొందవచ్చునని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ పేర్కొన్నారు. ఏలూరులోని డిఎల్ఎస్ఏ భవనంలో మంగళవారం మధ్యవర్తిత్వం దేశం కోసం అనే అంశంలో భాగంగా ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు, బ్యాంకు అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ ఇన్సూరెన్స్ ప్రతినిధులు, బ్యాంకు అధికారులు పెండింగ్లో ఉన్న కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. కేసుల రాజీ విషయంలో తలెత్తే సందేహాల నివృత్తి కోసం 151000 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పిఎన్వి మునేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అయితే దావా వేసినా లేకపోతే బ్యాంక్ మీద దావాలు వేరే ప్రైవేట్ పర్సన్స్ వేసినా స్టార్టింగ్ ప్లీడింగ్స్ వేసేసిన తర్వాత కోర్టులో సెక్షన్ 89 అని చెప్పి సిపిసిలో సెక్షన్ ఉంది. ఆ స్టేజ్ ఏంటంటే ప్లీడింగ్స్ వేసిన ఇమీడియట్గా బిఫోర్ ఫ్రేమింగ్ ఇష్యూస్ అంటే ఇద్దరి మధ్య వాదనలను బట్టి ఏమి డిస్ప్యూట్ సెటిల్ అవ్వాలి, పాయింట్స్ ఏమి సెటిల్ అవ్వాలని చెప్పి అనే దాన్ని ఇష్యూస్ అంటారు అన్నమాట. వాది మధ్య ప్రతివాది మధ్య తేలాల్సిన సంఘటనలు ఏమో వాటిని ఇష్యూస్ అంటారు. ఆ ఫ్రేమ్ అవ్వక ముందు వచ్చే స్టేజ్ సిపిసిలో సెక్షన్ 89 ఉంటుంది. ఆ 89 కింద స్టెప్ వేస్తారు జడ్జి గారు. ఏమైనా వేస్తారంటే ఆర్బిట్రేషను, కన్సిలేషను, జ్యుడిషియల్ సెటిల్మెంట్ అండ్ మీడియేషన్ 4 భాగాలు ఉంటాయి దాంట్లో సెక్షన్లో. సో 4వ భాగమే మీడియేషన్ అంటే అది ఎట్లా ఉంటుందంటే ఎలిమెంట్ ఆఫ్ సెటిల్మెంట్ ఏమన్నా ఉంటే కనుక ఖచ్చితంగా మీకు రికవరీ ఆఫ్ మనీ ఎక్కువ ఉంటుంది. దాంట్లో ఖచ్చితంగా ఎలిమెంట్ ఆఫ్ సెటిల్మెంట్ ఉన్నదని భావిస్తే కనుక జడ్జి గారు మీడియేషన్ రిఫర్ చేస్తారు. రిఫరల్ ఆర్డర్ వస్తుందన్నమాట. మీరు చేయాల్సింది ఏంటంటే మీ కౌన్సిల్కి ఏమని మా సూట్లలో ప్రతి సూట్లో కూడా రిఫరల్ ఆర్డర్ పాస్ చేయించండి. ఒకవేళ మీకు మీడియేషన్ ద్వారా సపోజ్ మీరు 1 lakh వేసారండి సూటు ప్రతివాది మీద, మీడియేషన్కి ఆ కేసు ఇక్కడ రిఫర్ చేస్తే ఇక్కడికి వస్తారు. మా దగ్గర ఒక 40 మంది పైచలకు మీడియేటర్స్ ఉన్నారు. ట్రైన్ మీడియేటర్స్ అనమాట. 40 hours ట్రైనింగ్ చేసిన వాళ్ళు. సుప్రీంకోర్టు వాళ్ళు దాదాపు 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ట్రైనింగ్ ఏర్పాటు చేసిన వాళ్ళు అందరికీ 40 మందికి 2 దఫాలుగా బ్యాచ్లుగా ట్రైనింగ్ తీసుకున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే పైన మీకు మీడియేషన్ రూమ్స్ ఉంటాయి అన్నమాట, 4 రూమ్స్. వాళ్ళని కూర్చోబెట్టి ఇద్దరిని పార్టీని జాయింట్ సెషన్ ఉంటుంది, సపరేట్ సెషన్ ఉంటుంది, ఓపెనింగ్ స్టేట్మెంట్, ఇలా కొన్ని స్టెప్స్ 4 స్టెప్స్ ఉంటాయి. కూర్చోబెట్టి వాళ్ళని అడుగుతారు.